నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ మనకు కనపడలే ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ ఏంటి ఒకసారి కవిత విజువల్స్ ఇక్కడ. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. సో టిఆర్ఎస్ పేరుని అనౌన్స్ చేసిన కల్వకుంట్ల కవిత 25వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే అక్కడ బీఆర్ఎస్ నుంచి ఆ పేరు మేము ఎవరికి రానివ్వం, వచ్చింది మా కుర్చీ, మేము ఎవరికి వెళ్ళనివ్వం, దుమ్ము దులుపన్నా మా వాళ్ళతోనే పెట్టించుకుంటాం అని చెప్పి టీఆర్ఎస్ పేరు ఇంకా వేరే రకంగా నమోదు చేశారు. చేసిన తర్వాత లేదు ఆల్రెడీ ఇదివరకు మీడియాతో చిట్ చాట్లో టీఆర్ఎస్ పేరు అయితే ఎలా ఉంటుందని కవిత మీడియాకే క్వశ్చన్ చేసింది. ఏంటో వాళ్ళ వైపరీత్యం నాకు తెలియదు, వాళ్ళు అడుగుతూ పల్స్ తెలుసుకుందామని అడుగుంటారు. ఫైన్. సో టిఆర్ఎస్ పేరు ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సేన కాదు. కవిత పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ప్రెసిడెంట్ కానే కాదు. ఇది ఇప్పటి బ్రేకింగ్ న్యూస్. ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళ పేరు పెట్టగా ఆ ప్రతిపాదన తీసేసి తెలంగాణ రక్షణ సేన అని చెప్పి కొత్త పేరు నమోదైంది. టిఆర్ఎస్ఏ కానీ తెలంగాణ రక్షణ సేన. పార్టీ పేరు పెట్టి అనౌన్స్ చేసి స్టిక్కర్లు వేసి అంటగొట్టి రాష్ట్రంలో పాపప్ ఫ్లవర్స్, దాని తర్వాత కవితమ్మ ఏంటి అవి కూడా చెప్పినంత సేపు పట్ల తెలంగాణ రక్షణ సేనగా మారిపోవడానికి ఈ రాష్ట్ర సేన రక్షణ సేన ఏదైతే ఉందో ఇది బీఆర్ఎస్ గా మారడానికి ఎంతకాలం పడుతుంది? ఇది జనరల్ డౌట్, నెగిటివ్గా తీసుకోండి, ద పర్స్పెక్టివ్. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇది ఒక రకమైన ఎదురు దెబ్బే డెఫినెట్లీ. ఇఫ్ షీ సిన్సియర్లీ తెలంగాణ రక్షణ సేన నిజమైన పార్టీ అయి ఉంటే, తెలంగాణ రక్షణ సేన నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని, కల్వకుంట్ల తారక రామారావుని ఎండేసే పార్టీయే అయితే గనక, తెలంగాణ రక్షణ సేన కాళేశ్వరం గురించి ఎవరెవరు ఎంతెంత తిన్నారో, ఎక్కడెక్కడ సర్ది పెట్టారో బయట చెప్పగలిగితే గనక, తెలంగాణ రక్షణ సేన నిజంగా సంతోష్ పెట్టుబడులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లిక్కర్ దుకాణాల్లో సంతోష్ పెట్టుబడులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ లో సంతోష్ రోల్ ఏంటి, హరీష్ రావు రోల్ ఏంటి, కేటీఆర్ రోల్ ఏంటి, కేసీఆర్ రోల్ ఏంటి అని చెప్పి నిర్భయంగా ప్రజల మన్నన పొందేటట్టు పోరాటం చేయగలితే గనక ఇట్స్ అ బిగ్ విన్ ఫర్ కవిత. బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ అన్న పేరు వదులుకోవడానికి ససేవర ఇష్టపడరు. తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళ ఉనికి, ఆ ఉనికిని చాటి చెప్పుకోవడానికి ఇవిడ పార్టీ పెడుతుందేమో అన్న భయంలో కేటీఆర్ వచ్చేసి, నేను ఆల్రెడీ కేసీఆర్ గారి దగ్గర ఈ ప్రపోజల్ ఉంది, తిరిగి మనం టీఆర్ఎస్కి వెళ్ళిపోదామని అని అనుకున్న తరుణంలో లేదు పార్టీ పేరు చెప్పాలా టీఆర్ఎస్ అని చెప్పి అనౌన్స్ చేసింది. ఇవిడ చేసిన రోజు అందరూ తెలంగాణ రాష్ట్ర సేన అంటే కొంతమంది మేధావులు వచ్చి అది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరు యాక్చువల్గా. సో టిఆర్ఎస్ఏ ఆ రోజు చూసుకుంటే, బట్ టిఆర్ఎస్ అదే టిఆర్ఎస్ ఈరోజు లెక్క పెట్టుకుని 5 రోజులు తిరిగేటప్పటికి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళినాడు, ఆవిర్భావ దినోత్సవం జరిపేసుకున్నారు 25 దానికంటే 2 రోజుల ముందు కవిత పార్టీ పెట్టింది. 5 రోజులు ఇన్ని జరిగిపోయినాయండి. కరెక్ట్గా 5వ రోజులు వచ్చి కూర్చున్నప్పటికి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర సేన లేదు, ఏం లేదు, రక్షణ సేన మీ పేరుకి నుంచి అని చెప్పించారు. సరే ఏదేమైతేనే ఎలాగన్నా అర్జెంటుగా కవిత పవర్లోకి వచ్చి సీఎం అయిపోయి వాళ్ళ ఫాదర్కి బస్తీ మీద సవాల్ చెప్పేసి మొత్తం రాష్ట్రాన్ని షేక్ చేసి ప్రతి ఒక్క ప్రైవేట్ విద్యార్థిని చదివిచ్చేసేసి వాళ్ళ కోసం కోట్లు ఒక్కొక్క ఇండివిజువల్కి ఖర్చు పెట్టేసి కులం చూడడం, మతం చూడడం, రాష్ట్రం చూడడం అని చెప్పి దంచుడు పంచుడు తినుకోడు అన్న కాన్సెప్ట్స్ని పక్కన పెట్టి కాళేశ్వరాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయి 3 ట్రిలియన్ ఎకానమీకి దోహదపడితే ఇక నుంచి కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. ఒకవేళ ఇవన్నీ చేయకుండా కవితే గెలిచి బీఆర్ఎస్తో కుంభక్కైపోయి, లేకపోతే ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ విద్యార్థులకి ఎక్కడగా ఉంటే అక్కడ దాకా చదివించకుండా వాగ్దానం ఫెయిల్ అయ్యి, అమ్మ జేబు చూడదు పొట్ట చూస్తుంది అని చెప్పే కాన్సెప్ట్లో ఫెయిల్ అయ్యి, ముడి తిప్పేసి తీసేసి ఫ్రీ హెయిర్లోకి వచ్చేసి సీఎం కుర్చీలో కూర్చుంటే మాత్రం అప్పుడు టిఆర్ఎస్ పేరు తెలంగాణ, కమెంట్లో రాయండి, నేను అనలేకపోతున్నాను అన్నమాట, సేన అయిపోతుంది. అదేం సేనో మీరు కమెంట్స్ రాయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.